మరికొన్ని రోజుల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు మేళం వినిపిస్తుంది. కొన్ని రోజుల్లో పెళ్లి కుమారుడిగా అలంకరించుకొని పీటల మీద సిగ్గుపడుతూ కూర్చోవాల్సిన వరుడు ఇప్పుడు మువ్వన్నెల పతాకాన్ని హత్తుకొని శాశ్వతంగా నిద్రపోయాడు. బిడ్డను పెళ్లి కొడుకుగా చూసుకొని మురిసిపోవాలని భావించిన తల్లిదండ్రులు నేడు దేశం కోసం ప్రాణాలర్పించిన కుమారుడిని చూసి గర్వంతో పొంగిపోతున్నారు. తమ బిడ్డ ఇక రాడనే కఠిన నిజం గుండెల్ని మెలిపెడుతున్నా కన్నీటితో బిడ్డ త్యాగాన్ని తక్కువ చేయడం ఇష్టం లేక బాధని పంటి బిగువున బిగబెట్టుకున్నారు. ఇక జవాన్ మరణ వార్తతో ఊరంతా శోకచంద్రంలో మునిగిపోయింది. మరి ఈ విషాదకర సంఘటన ఎక్కడ జరిగింది అంటే జమ్మూ కాశ్మీర్లోని రాజౌరీలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో ఉత్తరప్రదేశ్లోని అలీకర్కు చెందిన సచిన్ అనే జవాన్ వీరమరణం పొందారు. అతడి స్వస్థలం అలీకర్లోని తప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నగరియా గొర్ల గ్రామం. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి కలాకోట్లోని బాజీమాల్లో బుధవారం భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో 5 జవాన్లు వీరమరణం పొందారు. వారిలో ఒకరు సచిన్. మరో దారుణమైన అంశం ఏంటంటే మరికొద్ది రోజుల్లో సచిన్ పెళ్లి డిసెంబర్ 8న వివాహం జరగాల్సి ఉంది. ఇప్పటికే పెళ్లి సెలవుల కోసం అప్లై కూడా చేసుకున్నారు. త్వరలోనే ఇంటికి వచ్చి వివాహం చేసుకోవాల్సిన వ్యక్తి ఉగ్రవాదులతో పోరాడుతూ దేశ సేవలో వీరమరణం పొందారు. సెలవుల మీద ఇంటికి వచ్చి పెళ్లి చేసుకోవాల్సిన వాడి ఇప్పుడు మృతదేహమై గ్రామానికి చేరుకోవాల్సి వచ్చింది. ఉగ్రవాదుల చేతుల్లో హతమైన సచిన్ ను తలుచుకొని అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బిడ్డ కడసారి చూపు కోసం వారంతా ఎదురు చూస్తున్నారు. ఇక సచిన్ మరణించాడనే వార్త తెలిసి గ్రామస్తులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇక స్వగ్రామంలో సైనిక లాంఛనాలతో అతడి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. సచిన్ అన్నయ్య కూడా భారత నౌకాదళంలో చేరి దేశానికి సేవలు అందిస్తున్నారు. సచిన్ 2019 మార్చి 20న ఆర్మీలో చేరారు. అనంతరం స్పెషల్ ఫోర్స్ లో కమాండో అయ్యారు. ప్రస్తుతం సచిన్ రాజౌరిలోని పారా-2 రెజిమెంట్ లో విధులు నిర్వహిస్తున్నారు. మధురా ప్రాంతం నివాసమైన అమ్మాయితో కొన్ని రోజుల క్రితం సచిన్ కు వివాహం నిశ్చయమైంది. ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అనంతరం డిసెంబర్ 8వ తేదీన వివాహ తేదీగా నిర్ణయించారు. ఈ మేరకు ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో ఇలాంటి విషాదం చోటు చేసుకుంది.